ప్రైజ్ లో యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామముపేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఒక విషాదకరమైన వార్త. ఈ వార్త వినగానే నా హృదయంలో చాలా వేదన వేస్తా వచ్చింది. ఏమిటి అంటే, ఈ గత 2-3 సంవత్సరాల పీరియడ్లో ఒక వ్యక్తి, దేనికి పనికిరాడు అన్న వ్యక్తి, ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్న వ్యక్తి, అందరికంటే చాలా పొట్టిగా ఉండే వ్యక్తి, లోకములో పనికిరాడు, మనుషులకు పనికిరాడు, బంధువులకు పనికిరాడు, ఎవరికి పనికి రాకుండా ఉండే వ్యక్తి ఈ 3-4 సంవత్సరాల పీరియడ్లో దేవుడు అమాంతంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. అమాంతంగా ఆశీర్వదించి దీవిస్తూ వచ్చాడు. ఆ వ్యక్తి యొక్క మీటింగ్ డేట్స్ కొరకు అనేక మంది ఎదురు చూస్తూ వచ్చారు. ఆ వ్యక్తి మీటింగ్స్ కొరకు. ఈరోజు ఆ వ్యక్తి లేడండి. ఈరోజు ఆ వ్యక్తి మన దగ్గర, మన ఎదుట లేడు, మన కళ్ళ ఎదుట లేడు. ఎవరో కాదు, అందరిని నవ్వించేవాడు, కడుపుబ్బ నవ్వించేవాడు. వాక్యము ద్వారా ప్రజలను తెలియజేస్తూ, వాక్యమే చెబుతూ అనేక మందిని క్రీస్తు యొద్దకు నడిపించడానికి మార్గదర్శకుడిగా మారుతూ వచ్చాడు ఒక గొప్ప దైవజనుడు, సీను గారు. ఆయన పూర్తి పేరు సీను అయితే తాడేపల్లిగూడెంలో ఉండేవాడు. ఆ ప్రాంతంలో పుట్టాడు, ఆ ప్రాంతంలో పెరిగాడు. ఆయన పేరు యేసుక్రీస్తు నమ్మిన జోసెఫ్ అని నామకరణం చేయింది. నేను దినాన గుంటూరు మీటింగ్లో ఒక సభకు వెళ్ళాడంట. అక్కడ హఠాత్తుగా హార్ట్ అటాక్ రావడం జరిగింది. ఏమైందో తెలియదు. రామారావు గారితో కూడా ఈయన యాక్టింగ్ చేసిన స్కిల్స్ కలిగిన వ్యక్తి, సినిమా యాక్టర్గా ఉన్న వ్యక్తి, చిన్నవాడు, బుడ్డ, చాలా చిన్న వ్యక్తి. ఈరోజు మన కళ్ళ ఎదుట లేడు. వేదనకరమైన సన్నివేశం, చాలా వేదనకరమైన సిచ్యువేషన్. ఆయన మాటలు ప్రజలను ప్రభావితం చేశాయి. ఒకవైపు ఆయన్ను ట్రోల్ గురి చేస్తూ వచ్చారు, కానీ ఎంతో మంది ఆయన చెబుతున్న వాక్యాల ద్వారా, ఆయన నవ్విస్తున్న నవ్వు ద్వారా అనేక మంది మేలు పొందుతూ వచ్చారు. అసలు అతని సాక్ష్యం తెలుసా? గుంటూరు ప్రాంతం నిన్నదిన మీటింగ్కి వెళ్ళి, మీటింగ్లో దేవుని కొరకు బహుబలంగా అనేక చోట్ల వాడబడుతున్న వ్యక్తి సడన్గా మన ఎదుట లేకపోవడం చాలా దురదృష్టకరం. మేము కూడా ఈ డిసెంబర్ నెలలోనే దేవుని చిత్తమైతే మా చర్చికి కూడా ఆహ్వానించి వాక్యము చెప్పించుకోవాలని ఒక ఆశ కలిగి ఉన్నాం. ఆయన పాటలు, ఆయన నవ్విస్తున్న విధానం, నవ్విస్తూనే ప్రభు యొక్క సువార్తను పాటించడం, నవ్విస్తూనే అనేక మందిని హెచ్చరించడం, నవ్విస్తూనే యవనస్తులను గద్దించడం, దండించడం, ఇవన్నీ ఎంతో మంది ఎన్నో మాట్లాడుకున్నా వాటిని పట్టించుకోకుండా ప్రభు మీద ఆధారపడేవాడు. అనేక మంది ఆయన ఎన్నోసార్లు ఎన్నో మాట్లాడినారు. ఎంతో మంది అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఆయన సంగతి తెలుసా? దేవుడు ఆయనకు ఒక కృపావరం ఇచ్చాడు. బతికున్నప్పుడు మనిషిని కొల్లబరుస్తాడు ఈ జనాలు. బతికున్నప్పుడు మనిషిని చంపి 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 పాతరేస్తాడు బతికున్నప్పుడే. చివరికి చచ్చిపోయిన తర్వాత సాడ్ అనుకుంటే ఏం ప్రయోజనం? దేవుడు ఆయనకు కృపావరం ఇచ్చాడు, ఆయన వాడబడుతున్నాడు. ఆయన కూడా ట్రోల్ చేసి, ఆయన కూడా ఇబ్బంది పెట్టి, క్రైస్తవులు అతర్వేదంగా క్రీస్తు వ్యతిరేకుడు. బాధాకరమైన సంఘటన అండి, చాలా వేదనకరమైన సిచ్యువేషన్. ఈరోజు ఆయన లేడు. ఆయన ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు తెలుసా? ఎంతమంది మారు మనసు పొందారు తెలుసా? చాలా మంది రక్షించబడుతూ వచ్చారు. మా చిన్న బాబు ఉన్నాడు, జోసెఫ్, అతని పేరు కూడా జోసెఫే. మేము మీటింగ్ పెట్టించుకుంటున్నప్పుడు, అంకుల్, డాడీ, ఆ అంకుల్ని బిలువు డాడీ, ఆ అంకుల్ని బిలువు డాడీ. ఎంతమంది చిన్నపిల్లలకు ఆయన తెలుసా పరిచయం? అంకుల్ని బిలువు డాడీ అనేవాడు. సరేరా పిలుద్దాం కానీ ఈ క్షణాన్ని ఆయన లేకపోవడం చాలా విషాదకరం. నేనైతే చాలా దిగులు పడుతున్నాను. క్రైస్తవ ప్రపంచానికి ఒక మంచి ఆనందం మరలా కోల్పోతుంది. ఎంతమంది అండి ఈ దినాల్లో, ఈ సంవత్సరంలో ఎంతమంది గొప్ప గొప్ప దైవజనులు మరణిస్తూ వచ్చారు తెలుసా? ఎంతమంది మరణం. మంచోళ్ళే దేవుని కొరకు బహుబలంగా వాడబడినవారు. బహుబలంగా ప్రవీణ్ గారు, తర్వాత ప్రకాష్ గారు, జోసెఫ్ గారు,
అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు. వేదనకరమైన సిచ్యువేషన్. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఆ కుటుంబం కొరకు దేవుని సన్నిధిలో భారంతో మనం ప్రార్థన చేద్దాం. అతని గురించి ఒక చిన్న సాక్ష్యం నేను చెప్తాను, వినండి. అతను తాడేపల్లిగూడెంలో ప్రాంతంలోనే పుట్టి పెరిగాడు. అక్కడే ఉండేవాడు. అందరికీ సుపరిచితమైన వ్యక్తి. అడుక్కుని 3 సంవత్సరాలు అడుక్కుని ఇల్లంబడి తిరిగి ఆహారాన్ని సంపాదించుకున్నాడు. ఇల్లంబడి తిరిగి. అప్పుడు అప్పుడు దాకా యేసుక్రీస్తు నమ్మనెక్కి అతను ఒక హైందవుడిగా ఉండేవాడు. ఎవడొచ్చి ఆదరించిన లేడు, ఎవరొచ్చి సాయం చేసింది లేరు. యేసుక్రీస్తుని నమ్మాలనే ఆశ లేదు అసలు. ఎవరు పట్టించుకోలా. 3 సంవత్సరాలు అడుక్కొని తిన్నాడు. తల్లి, నాన్న, చెల్లి ఒకే రోజు చనిపోయారంట. ఎంతో బాధకరమైన సంఘటన. ఒకేసారి చనిపోవడం, హృదయంలో వేదన, అందరు తరిమేయడం జరుగుతూ వచ్చింది. లాస్ట్ చెప్పబోయే మీ విషయాన్ని జాగ్రత్తగా వినండి. అయితే అడుక్కుంటూ ప్రాంతంలో, ప్రదేశంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సినిమాకి వెళ్ళాడు. ఎంతసేపు ఉండదు కదా. అయిపోయింది. అంత చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఎవరు ఆదరించేవాళ్ళు, ఎవరు పట్టించుకునేవారు. అప్పటికే వయసు వచ్చేసింది. చిన్నవాడు కాబట్టి పిల్లోళ్ళలాగా ఉంటాడు. ఆకారం బాగోదు, అవతారం బాగోదు, టాలెంట్స్ లేవు, ఏమీ లేదు. నిష్ప్రయోజకుడు, ఎవరికి పనికిరాని వ్యక్తి. ఈరోజు నువ్వు కూడా ఈ సాక్ష్యాన్ని జాగ్రత్తగా వినండి. నిష్ప్రయోజకుడు తిరుగుతూ ఆకలి తలమణించుతూ అడుక్కుంటుంటే ఎవరు పెట్టలేకుండా బాధ పెడుతుంది. రాత్రిపూట ఇంకా చచ్చిపోదామని చెప్పి బ్రిడ్జి ఎక్కి దూకాలని ట్రై చేస్తా ఉన్నాడు. ఆకలి తలమణించిపోతున్నాడు. నా బతుకెందుకు ఇంకానే. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఒక పాస్టర్ గారు, ఏబు పాస్టర్ గారు అంట, తను చెప్తాడు. ఏబు పాస్టర్ గారంట, కారు ఆపునానా, ఎవరో అక్కడ అలా ఉన్నారు, బ్రిడ్జి ఎక్కారు చూద్దామని వెళ్ళిపోయి ఆయన దూకుదామనుకున్న వ్యక్తిని వెనక నుంచి వచ్చి పట్టేసుకున్నాడంట. ఎందుకు బాబు దూకుతున్నావు? అయ్యా ఎవరున్నారు నాకు? ఇది నా సిచ్యువేషన్. నువ్వేమి బాధపడాల్సిన అవసరంలా, నువ్వేమి దిగులు పడాల్సిన అవసరంలా. యేసుక్రీస్తు ఉన్నారు తోడుగా. నేనున్నాను రా అని చెప్పి తన దగ్గర పెట్టుకొని, తన దగ్గర ఉంచుకొని, ట్రైనింగ్ ఇచ్చి దేవుని యొక్క పరిచయం చేశాడు. ఏమి చేతగానే వ్యక్తి, అడుక్కునే తినే వ్యక్తి. ఈ రోజు అతని డేట్స్ కొరకు అనేక మంది ఎదురు చూస్తా ఉన్నారు. ప్రతి యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్ లో అతనే. నువ్వు ట్రోలింగ్ చేయి, నన్ను విమర్శించు, నువ్వు వేధించు, నేను బాధ పెట్టు, కానీ నవ్వుతూ అందరూ నవ్విస్తూ బతికాడండి. అది క్రీస్తు నేర్పించే పాఠం. నీ వలన ఏం జరుగుతుంది? ఒక విమర్శించడము, తిట్టడము, ఇదే బ్రతుకు తప్ప ప్రయోజనం ఉందా? ఏమి ఉండదు. దేవుని కొరకు నిలబడ్డాడు, దేవుని కార్యాలు చేశాడు, నవ్విస్తూ ప్రభు కొరకు జీవిస్తూ అనేక మందిని క్రీస్తు కొరకు నడిపిన వ్యక్తి. డేట్స్ కొరకు ఎదురు చూశారు. యేసు ప్రభుని నమ్మితే లైఫ్ టర్న్ అయిపోద్ది. ఆకలి బాధతో ఆ పాట గుర్తొస్తుంది నాకు. దరిద్రుడనై నేనుండగా, ధనము లేక అల్లాడిపోవుచుండగా, ఆకలి బాధతో కృంగిపోగా, ఆకలి తీర్చేవారు లేకపోగా, యేసయ్యా నీవు నాతో ఉండి దరిద్రతను బాపి దయ చూపావే. యేసయ్యా నీవు నాతో ఉండి దరిద్రతను బాపి దయ చూపావే. నన్ను వీడని ఎడబాయని నాతో నడచిన నీ కృపా, నన్ను వీడని ఎడబాయని నాతో నడచిన నీ కృపా, కృపా 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 కృపా, యేసయ్య చూపిన మహాకృప. యేసయ్య కృప చూపించాడు. ప్రియమైన సోదరుడు, ఆలోచించు. ఈరోజు అతను ఏ స్థితిలో ఉన్నాడు? పెంట కుప్ప మీద ఉన్న వ్యక్తిని సింహాసనం మీద ఎక్కాడు. ఏ రోజు కూడా ఖాళీ లేవు డేట్స్ అతనికి, తెలుసా? ఏ రోజు కూడా.
అనేక మంది ఆహ్వానించుకుంటూ దేవుడు దీవించాడండి. నువ్వెవడు అనడానికి? నీ దీవెన అవసరమా? లేదో. దేవుడు దీవిస్తే ఆపేవాడెవడో. దీవించావే సమృద్ధిగా, ఆశీర్వాదించావు బహుమిండుగా. దీవించావే సమృద్ధిగా, ఆశీర్వాదించావు బహుమిండుగా. కష్టమైన నష్టమైన వేదనైనా శోధనైనా, కష్టమైన నష్టమైన వేదనైనా శోధనైనా, దీవించావే సమృద్ధిగా, ఆశీర్వాదించావు బహుమెండుగా. దీవిస్తాడు. ప్రియ సహోదరుడు, ఆలోచించు. నువ్వు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నావేమో. నేను ఎవడు పడుచుకోకపోవచ్చు, నిన్నెవరు రాణించుకోకపోవచ్చు, నిన్నెవరు ఆదరించకపోవచ్చో. దేవుడు ఆదరిస్తాడు, దేవుని లేవనెత్తుతాడు. జోసెఫ్ గారి జీవితంలో దేవుడు అంత స్థితినిచ్చాడు. నిన్న దినాన మరణించాడు. ఎంతో వేదనతో, దిగులుతో హార్ట్ అటాక్ రావడం జరుగుతూ వచ్చింది. మనిషి ఎప్పుడు చచ్చిపోద్ది లేదు, మరణము ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ రెండవ మరణమును తప్పించుట ప్రభువు అయిన యెహోవా దేవుని వశము. ప్రతి ఒక్కరు చచ్చిపోతారు. చనిపోయిన వ్యక్తి నరకానికి పోకుండా కొరకే యేసుక్రీస్తు వారు ఉన్నారు. మరి నువ్వు ఆలోచించుకో. యేసుప్రభువుని నమ్ముకో. నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. ఆయన భూస్థాపన కార్యక్రమం కూడా జరిగిస్తారు. దేవుని చిత్తమైతే నేను కూడా భూస్థాపన కార్యక్రమానికి వస్తాను. గొప్ప దైవజనులు, ఎంతో వేదనకరమైన సిచ్యువేషన్ కూడా వచ్చిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ద్వారా మనం నేర్చుకోవాలి ఎన్నో మూలపాఠాలు. కుటుంబం కొరకు భారంతో ప్రార్థన చేద్దాం, సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. అనేక మంది వెళ్ళిపోతున్నారండి, మంచి వెళ్ళిపోతుంది. ఈ యూనియన్ ఎప్పుడు వెళ్ళిపోతుంది, ఏ యాక్సిడెంట్ వెళ్ళిపోతామో, ఏ రోగం వెళ్ళిపోతామో, ఏ హార్ట్ అటాక్ వెళ్ళిపోతామో తెలియదు. మరణం పెద్ద విషయం కాదు, నరకము నుండి తప్పించబడడం పెద్ద విషయం. యేసుక్రీస్తు నమ్ముకో. దేవుడు నిన్ను కూడా నరకం నుంచి తప్పించి పరిశుద్ధపరిచి ఉన్నతమైన రీతిలో దీవించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. ఆయన సాక్ష్యాన్ని వినండి. ఇంకా అనేక మంది యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఆయన గురించి పెడతా ఉంటారు, చూస్తూ ఉంటాం. నేను చెప్పే చివరికి ఏంటంటే, ఎవరిని విమర్శించొద్దు, వారిలో ఉన్న మంచి విషయాన్ని తెలుసుకుని భావించు, తీసుకో. ప్రభు వారికి ఇచ్చిన దర్శనం అది. ఎప్పుడు విమర్శించుకుంటూ పోవడం ప్రయోజనం లేదు. ఆయన చాలా మంది విమర్శించారు, చాలా మంది ట్రోలింగ్ చేశారు, చాలా మంది ఇబ్బంది పెట్టారు. కానీ ఆయన సంతోషంగా ఉండి, ఆనందంగా ఉండి అందరినీ ఆనందింపజేశాడండి. అది మానవ జీవితం అంటే. అది మానవ జీవితం. దేవుని కొరకు జీవించాడు. ఒకప్పుడు ఏమీ లేని స్థితి, ఏమీ లేదు. దేవుడు బలపరుస్తూ వచ్చాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. ఎవరు పట్టించుకోలేదు అతన్ని. ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు కదా. ఒకప్పుడు క్రీస్తు నమ్మిన తర్వాత మరలా మాట్లాడుతూ ఉన్నారు. అయినా ఇప్పుడు మాట్లాడాలా, వాటి గురించి పట్టించుకోలేదు. చాలా సింపుల్గా ఉంటారు. ప్రేమ గలవాడు ఆయన. నిజంగా ఎంత గొప్ప మంచి వ్యక్తిని మనం కోల్పోతూ వచ్చాం. నిజంగా చాలా వేదనకరమైన సంఘటన. భారంతో వరకు ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన. నేను ఇప్పుడే బిజీలో ఉండి కూడా కొంత మరలా ఈ యొక్క మాట గురించి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ వ్యక్తి ద్వారా ప్రభు ఎన్నో కార్యాలు జరిగించాడు. అవి నేర్చుకుని మనం ముందుకు వెళ్ళాలని ఒక ఆశ. ఆ కుటుంబం వరకు భారంతో ప్రార్థన చేద్దాం. విడవబడిన కుటుంబం దేవుడే ఆదరించినట్లు, దేవుడే బలపరిచినట్లు, సహాయించినట్టు మనం ప్రార్థన చేద్దాం. మీరు బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు గారు అనే మాట ఉంది బైబిల్లో. మనం ఆదరణకర్తలుగా ఉండాలా, బాధక కర్తలుగా ఉండకూడదు. ఆ కుటుంబాన్ని ఆదరిద్దాం, ఓదారుద్దాం, బలపరుద్దాం, సహాయపడదాం. పరిశుద్ధుని దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం బ్రతిమిలాడుతున్నానయ్యా. కృప చూపించి నీ దాసుడికి ఎంతో కృప ఇచ్చారు. సామాన్యం కాదు, అది సామాన్యం కాదు. ఒక మనిషి చేసుకుంటూ వచ్చేది కాదు, నీ కృప ద్వారా జరిగేది. దీవించావు, ఆశీర్వదించావు, పరలోకం చేర్చుకున్నావు. కుటుంబానికి ఆదరణ దయచేయమని, సహాయం చేయమని. ఉన్నప్పుడు ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడారయ్యా. మీరు కనికరించమని వేడుకుంటున్నాం. మా కొరకు ఒక పెద్ద
మ్యాన్షన్స్ మీరు ఇవ్వబోతున్నారయ్యా. స్తోత్రం చెల్లిస్తున్నారు. మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు ఇస్తున్న దర్శనాన్ని బట్టి స్తోత్రం చేస్తున్నాను. యేసుక్రీస్తునామమున ప్రార్థన చేయటం తండ్రి, ఆమేన్. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే మీరు నమ్మండి నమ్మకపోండి తెలియదు. ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక దృశ్యాన్ని నాకు చూపించాడు. దేవుడు ఆయన కొరకు సిద్ధపరిచిన ఒక పెద్ద మ్యాన్షన్ ఎలా ఉందంటే, అది సముద్రం పక్కన ఆయన కొరకు చూపించిన పెద్ద మ్యాన్షన్. ఆకాశములో సముద్రం ఉంది. ఆ సముద్రం పక్కన కొన్ని వేల గదులతో పాలరాతితో నిర్మించబడి మెరుస్తూ ఒక బంగారపు రోడ్డు ఆ ప్రాంతానికి వేయబడిన స్థలములాగా ఆ యొక్క మ్యాన్షన్ నేను చూస్తూ ఉన్నాను. దేవుడు ఆ బిడ్డకు గొప్ప కృపను అనుగ్రహించాడు. ఈరోజు ప్రియ సహోదరుడా, నీవు నేను చచ్చిపోతే కూడా ప్రభు కొరకు దేవుని కొరకు చేసిన కార్యమును బట్టి ఆయన జీతం ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేస్తుండగానే దేవుడు తన కొరకు కట్టిన అద్భుతమైన వాటిని చూపిస్తా ఉన్నారు. ఈరోజు నీ కొరకు నా కొరకు యేసు వారు చెప్పాడు కదా, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం. అనేక స్థలాలు ఉన్నాయి నాకు అన్నాడు. కడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 21:22 అధ్యాయం మన కొరకు. చాలా అద్భుతమైన దృశ్యం. దాని కొరకు సిద్ధపడండి. అక్కడికి వెళ్ళి ఇక్కడ భూమి మీద బతికే కాలం కొంత మట్టి శరీరం, అక్కడ ఉండట కొరకు అక్కడ పొందుకునే జీతం, బల్క్ శాలరీ, కిరీటము, మంచి పేరు, తెల్లని వస్త్రాలు, బంగారు వీధులు తిరుగుతాము, కెంపులు, వైడూర్యము, పెద్ద పెద్ద భవంతులు ప్రభు మనకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రేమిన్ సోడా అలాగన ప్రభు కొరకు నిలబడే వ్యక్తులుగా మనం ఉందాం. ప్రార్థన చేద్దాం. సిద్ధపరిచిన వేరు ఇక్కడున్న వారికి కూడా ప్రయాసపడదు. ఇక్కడ అపార్ట్మెంట్లు, ఇక్కడ పొలాలు, ఇక్కడ ఆస్తులు, ఇక్కడ దేవుని కొరకు జీవించండి. దేవుని కొరకు ప్రయాసపడండి. దేవునికి ఖర్చు పెట్టండి. ఆత్మల కొరకు ప్రయాసపడండి. మన పితరులందరూ అలా చేశారు. గొప్ప గొప్ప రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. దేవుడు మిమ్మల్ని కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మా కొరకు, మా పరిచయం కొరకు భారంతో ప్రార్థన చేయండి. దేవుడు రాబోయే దినాల్లో మంచి పరిచర్య ప్రభు కొరకు నిస్వార్థమైన పరిచర్య చేయనట్లుగా ప్రార్థన చేస్తూ ఉండండి.